స్ట్రెంగ్త్ ఎంత మేడం? స్ట్రెంగ్త్ 253 అండి. రాయి మాల్ట్ బాగుందా? తీయగుందా? అన్నం అందరు ఇక్కడ తింటారా? క్యారియర్లు తెచ్చుకుంటారా? ఎవరన్నా ఎవరు తెచ్చుకోరా? బియ్యం కడిగారమ్మా? ఏమన్నా తేలినేటిని తీసేసారా? శుభ్రంగా తీసేస్తారా? ఎందుకని? వెరీ గుడ్. గంజి ఉంచుతారా? గంజి వంచకూడదు. ఎందుకు వంచకూడదు? అట్టెసరే పెట్టాలి. గంజి వంచకుండా ఎందుకు పెడతా ఉన్నాం మనం? మన పిల్లలు ఎట్లా వండుకుంటామో పిల్లలకు కూడా అట్లా వండి పెట్టాలని మా బాధ్యత అండి. హనుమిరెడ్డి గారని డాక్టర్ గారని అమెరికాలో ఉంటారు. వెళ్ళడం ఈ ప్రాపర్ వాళ్ళ నాయనమ్మ గారి పేరు మీద ఎన్ని 18 రూములు అండి. వాళ్ళ స్థలం కూడా వాళ్ళదేనా? స్థలం మొత్తం వాళ్ళు ఓన్ గా తీసుకొని మనకి ఆయన స్పాన్సర్ చేశారు. 6 కోట్ల రూపాయలు. 6 కోట్ల రూపాయలు. ఇంకా చుట్టూ ప్రహరీ కూడా కాంపౌండ్ వాళ్ళు. గ్రేట్ గ్రేట్. అవునా? ఆయన విదేశాలలో ఉంటారా? విదేశాల్లో వెళ్ళడం అని ఇక్కడ మైల్ వెళ్ళడం అడ్రోడ్ అండి. లక్కిరెడ్డి హనిమిరెడ్డి గారు ఏం పని చేస్తారు? ఆయన సాఫ్ట్వేర్ డాక్టర్ గారా? లక్కిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ కూడా 5 వాళ్లే కట్టించారు. ఓన్ చాలా అద్భుతంగా. అదే బాగుంది, చూడడానికే బాగుంది. ఎలా ఉన్నారు మీరంతా? కొంచెం డల్గా ఉన్నారు ముఖాలని. ఎగ్జామ్ రాస్తున్నారా? ఆ టెన్షన్లో ఉన్నారా? సముద్రంలో అలల కెరటము వద్దన్న ఆగకుండా లేస్తూనే ఉంటుంది. అవునా? మీకు 6 రోజులు 6 రకాలైన భోజనాలు. మీకు వైట్ రైస్ ఒక ఫ్రైడే తప్ప ఏ రోజు కూడా వైట్ రైస్ అనేది ఉండదు. అంత మంచిగా ఇస్తా ఉంది. అవునా? అందరు ఇక్కడే తింటున్నారా? మీకు మంచి బిల్డింగ్ కట్టిస్తున్నారు డాక్టర్ గారు. అవునా? డాక్టర్ హనుమిరెడ్డి గారు దాదాపు 6 కోట్ల రూపాయలు మీ మీద, ఆయన సొంత డబ్బు మీ మీద ప్రేమతో, మీ గ్రామం మీద ఇష్టంతో మీకు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ స్థలం అంతా ఇచ్చారు. చూడండి ఎంత అదృష్టం మనకు కదా. అవునా? మీకు పోయినసారి ఎన్ని మార్క్స్ వచ్చాయి? హైయెస్ట్ మార్క్స్ 562 మార్క్స్ మన ప్రభుత్వ స్కూళ్ళలో, మన పల్లెటూరులో వచ్చినాయంటే కన్నా టీచర్లు ఎంత కృషి పట్టుదల, మీ మీద ఎంత శ్రద్ధ, ఇవన్నీ కూడా మీరు బాగా క్యాచ్ చేయాలి. అవునా? క్రాస్ చేస్తారా ఈసారి? ఉన్నారా? 10th క్లాస్ పిల్లలు చేతులు ఎత్తండి. గర్ల్స్ రాలేదా? ఓకే, ఉన్నారా? 562 క్రాస్ చేసే వాళ్ళు ఉన్నారా? చేస్తారా? పోయినసారి బాయా గర్లా? ఏదేమైనా కానీ 562 క్రాస్ చేయాల. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ దాన్ని పెంపొందించుకుంటా పోవాలా మంచిగా. అప్పుడే మీకు ఒక వాల్యూ. చూడండి, డాక్టర్ గారు ఎక్కడి నుంచో విదేశాల్లో నుండి మీకు నిజంగా 6 కోట్ల రూపాయల బిల్డింగ్ మీకు కట్టిస్తూ ఉన్నారు. ఎట్లుంది చూస్తే పెద్ద ప్రైవేటు ఒక కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉండవట్ల. అంత వెంటిలేషన్స్, ముందు మంచిగా పిల్లర్స్ లాగా ప్రహరీ కూడా అంతా స్టైల్గా చూసారా. ఇంకా మీకు మ్యాక్సిమం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ జూన్కు ఆ బిల్డింగ్ మంచి హ్యాపీగా అటు షిఫ్ట్ అయిపోతారు మీరు. బాగా గ్రౌండ్, అంత పెద్ద గ్రౌండ్ ఉంది. ఇన్ని వసతులు కల్పిస్తూ ఉంది ప్రభుత్వం మీకు. దాతలు అయితేనేంటి, ప్రభుత్వం అయితేనేంటి. ప్రభుత్వం మీకు ప్రతి ఒక్క అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉంది. 8th క్లాస్ పిల్లలకు ట్యాబ్స్ ఇస్తూ ఉంది. డిజిటల్ బోర్డ్స్ వచ్చాయా? డిజిటల్ బోర్డ్స్ దాదాపు 1.5 లక్ష రూపాయల డిజిటల్ బోర్డ్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఐ కాంటాక్ట్ బాగా పిల్లలకు మనసులోకి నొచ్చుకొని పోతాయి అందులో చూస్తే కనుక. అవునా? ఒక సినిమా చూస్తే పేర్లు పడే దగ్గర నుంచి శుభం కార్డు పడేంత వరకు అన్నీ టకటకటక చెప్తారు బయటకు వచ్చి. ఎందుకని? ఐ కాంటాక్ట్. అట్లా ఐ కాంటాక్ట్ జరగాలి. ఆ డిజిటల్ బోర్డులో చూస్తే టచ్ స్క్రీన్, అందులో లెసన్స్ చెప్తే మనకు కళ్ళు మూసుకుంటే మనకు కనపడతా ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చెప్పిండు సారు అలానప్పుడు హార్ట్, దాని వాల్స్ అన్ని ఇట్లుంటాయి, దాని పేర్లు, దమనులు, సిరలు, ఇవన్నీ కూడా మైండ్లోకి వచ్చేస్తాయి టకటకటక. అందుకోసం
ప్రభుత్వం ఇంత మంచి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ప్రభుత్వ బడులలో ఇలాంటి వస్తువులు కల్పించారు. ఓకే, ఇంకా విషయానికి వస్తే మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పి పర్యవేక్షిస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. ఆ చైర్మన్ హోదాలో నేను మీ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. మీరు మంచి భోజనాలు చేస్తున్నారా లేదా, హ్యాపీగా ఉన్నారా లేదా, కడుపు నిండా తింటున్నారా లేదా అనే విషయాల మీద మేము ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఏ వంట అంటే మీకు బాగా ఇష్టం వారంలో? సోమవారమా బుధవారమా? ఏంటి సోమవారం స్పెషల్? విచ్ రైస్? వెజిటబుల్ రైస్, వెజిటబుల్ పలావ్. బుధవారం వెనస్డే కూరగాయలతో వెజిటబుల్ పలావ్ టైపే. ఈరోజు పులిహోర, నిమ్మకాయ చింతపండు పులిహోర. బేస్తవారం థర్స్డే నిమ్మకాయ పులిహోర. శుక్రవారం వైట్ రైస్ ఆకుకూర పప్పు. శనివారం స్వీట్ పొంగల్ విత్ సాంబార్ అన్నం ఇస్తున్నారా? సాంబార్ అన్నమే మీకు ఇష్టమా, లేకుంటే కన్నా ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. కొత్తిమీర రైస్ ఉంది, కరివేపాకు రైస్ ఉంది, పాలకూర రైస్ ఉంది. ఏదైనా ఆకుకూరతో ఒక రైస్ చేస్తాం. మీకు సాంబార్ రైస్ అంటే సాంబార్ రైస్ పెడతారు, లేదు కొత్తిమీర రైస్ కరివేపాకు రైస్ చేయమంటే అది కూడా చేసి పెడతారు. ఏది కావాలంటే అది. ఏది మీకు ఇష్టం? సాంబార్ అన్నమే బాగుందా? పిల్లలు మీకు అది ఆబ్లిక్ ఇచ్చారు, అదైతే అది, ఇదైతే ఇది, కంటిన్యూ పెట్టచ్చు. మీరు ఏది ఇష్టపడితే అది. ఇంత మంచి భోజనాలు ఇస్తున్నాం కదా, మీ నుంచి ఏం కోరుకుంటా ఉంది ప్రభుత్వం? మంచి చదువులు, మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఈరోజు గమనించారో లేదో, మన ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా పోయారు మన పిల్లలు. అక్కడ పోయి మన కీర్తి ప్రతిష్టలు, మన చదువులు, మన ఎడ్యుకేషను, మన ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అక్కడ వివరించారు. ఆ స్థాయికి వెళ్ళాల. మొత్తం దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ను ఈరోజు ఎడ్యుకేషన్లో ఒక పెద్ద మార్పులు, పెద్ద ఒరవడి, విప్లవాత్మకమైన విద్యలో కొన్ని మంచి మంచి అంశాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంగ్లీష్ మీడియం విద్య. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా? మంచిగా వీటిని యూటిలైజ్ చేసుకోవాలి. కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్ని వస్తువులతో, ఇంత మంచి భోజనాలు ఇస్తూ, ఇంతమంది టీచర్లను పెట్టి మీకు ప్రతి ఒక్కటి ఉచితంగా ఇస్తూ ఇవన్నీ జరుపుతూ ఉంది. గతంలో ఏదో నీళ్ళ పప్పు, నీళ్ళ సాంబార్ పెట్టి వైట్ రైస్ పెట్టేవాళ్ళు గత ప్రభుత్వాలలో. జగనన్న ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద అని చెప్పేసి 6 రోజులు 6 రకాలైన భోజనాలు ఎంతో రుచికరంగా చేసి పెడుతూ మీకు అందరూ ఇష్టంగా తినాలి, ఇష్టంగా పిల్లలు స్కూల్కి పరిగెత్తుకుంటూ రావాలి, తల్లులకు ఎటువంటి బాధ ఉండకూడదు, పొద్దున్నే క్యారేజ్ చేసి పెట్టే పని ఉండకూడదు, హ్యాపీగా స్కూల్లో తినాలి పిల్లలు అనే ఉద్దేశంతో ఇంత మంచి మధ్యాహ్న భోజన పథకాన్ని మీకు అందిస్తూ ఉంది ప్రభుత్వం. ఓకేనా? బాగా చదువుకుంటారా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. Bye.